అందరికీ రామ్ రామ్, జై శ్రీరామ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రామ్నగర్ ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాం. కానీ వెళ్తుంటే ఏమైందో తెలియదు కానీ దరిద్రానికి ఫ్యూయల్ అయిపోయింది. నూక్కుంటూ తిరుమలగిరి ఫ్యూయల్ పంప్కి అయితే వచ్చిండే. ఇక్కడ చూస్తే లైన్ అయితే మస్తు క్రౌడ్ ఉంది. టైం చూసుకుంటే 6. రామ్నగర్లో ఏషియాస్లో బిగ్గెస్ట్ ఫిష్ మార్కెట్ అంటే మన రామ్నగర్ ఫిష్ మార్కెట్. సో హోల్సేల్గా బాగా దొరుకుతాయి, ఫిషెస్ ఫ్రెష్గా ఉంటాయి. సో ఈ బ్లాక్లో అయితే అదే ఉంది. సో ఫ్యూయల్ రింపుకొని మనమైతే బ్లాక్ స్టార్ట్ చేద్దాం. ఫ్యూయల్ కింద ఆబ్జెక్ట్ నీ దగ్గరనే ఉంది వాలెట్. అల్లుండే డబ్బులు ఐడి కార్డ్ రా ఇది. ఫ్యూల్ అయిపోయిన తర్వాత లూసీకి అయితే వచ్చేసిండే. ఓ 2 కప్ కాఫీ తాగి వెళ్తే రీఫ్రెష్ ఉంటుంది మైండ్. సో గోల్డెన్ చాయ్ అయితే తీసుకొని వచ్చిన. లెఫ్ట్ చాయ్ ఎట్లుంది మామ? హెయిర్ ఎట్లుంది చూడరా ఫస్ట్. చాయ్ ఎట్లుందా అంటే హెయిర్ ఎట్లుందంటే బుల్లే బాగుందా. సో నేను కూడా ఇప్పుడు చాయ్ తాగుతున్నా. చూడు భయ్యా మనని ఇంట్రో చేస్తుడు. మనం లూసీలో ఛాయ్ అంటే ఎంత ఇష్టమో, లూసీకి ఆపోజిట్ ఉన్న బస్ స్టాప్ అంటే కూడా నాకు అంతే ఇష్టం. మార్కెట్కి అయితే స్టార్ట్ అయితే అయిపోయినాం. మా మామాడు కొంచెం షై అవుతుండు, చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది వీడియోస్ తీయక. ఈ గల్లీ అంటే నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఫేవరెట్ గల్లీ. షార్ట్ కట్ కొడుతుండే రైల్వే నిలయంకి. ఈ వాసన ఏదో తెలియని మ్యాజిక్ ఉంటుంది, చేపల వాసన. ఎంతనా ఇవి? 550. పాంప్లెట్స్. అరే అన్న ఏం రాదులే అన్న. మార్కెట్కి వస్తే పక్కా పాత ప్యాంట్లు వేసుకోరి, మటాష్ అయిపోయింది. ఇప్పుడైతే మస్తు ఉంది. ఏం మామ నడవనికి కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు 6:40 to 7 అవుతుంది. ఇప్పుడు కూడా ట్రాఫిక్ పెద్ద అవుతుంది. చేపలు చిన్న
అసలు యాక్చువల్లీ ఇంకా తొందరగా వచ్చేది ఉండే, ఆల్మోస్ట్ మాల్ అయిపోయింది. ఇదిగోండి మొత్తం అంతా క్లీన్ అయిపోయింది, ఆల్మోస్ట్ మొత్తం మాల్ అయిపోయింది. ఇంకా మార్నింగ్ అరౌండ్ 4:30కి అట్లా వచ్చి ఉంటే ఇంకా మంచిగా దొరికేదేమో, మేమే లేట్ అయిపోయినాం. చూస్తున్నా, వెతుకుతున్నా. ఒక 10 kgs తీసుకోవాలంటే బార్గెనింగ్ స్కిల్స్ కూడా ఉండాలి. వాళ్ళు చెప్పే రేట్కి మనం ఇంకొక 10-20 రూపీస్ తక్కువ కావాలి, ఎందుకంటే ఇక్కడ ఫిష్ రేటే ఉంటుంది, మళ్ళీ కటింగ్కి సపరేట్ తీసుకోవాలి మనం. కిలో టోటల్ 10 kgs. కాకా దగ్గర మంచి ఇచ్చిండు రేట్. కాకా 10 కిలో ఇచ్చిండు, మంచి రేట్ పెట్టిండు. మీరు కూడా రామ్నగర్ వస్తే కాకా దగ్గర అది ఓకే. చేపలు, రవ్వులు, బొచ్చెలు, బంగారు తీగలు. లేట్ అయింది కానీ ఫైనల్గా రేట్ మాత్రం 130-140 నడిచింది మార్కెట్లో. క్రిస్మస్కి తాత అయితే 120 చెప్పిండు. 10 kgs అనేసరికి మనకు బార్గెనింగ్లో 100 రూపీస్ కేజీ లెక్క ఇచ్చిండు. కట్టింగ్కి per kg 20 రూపీస్, అంటే ఓవరాల్గా మనకు 130 పడ్డట్టు. బెస్ట్ ప్రైస్. కానీ మీరు ఎప్పుడైనా రావాలనుకుంటే తొందర రండి. అండ్ మన వీడియోలో చూపించినట్టు కాకా దగ్గరికి వెళ్ళండి, తక్కువ రేట్కి ఇస్తాం.